డిఎస్సి ఆందోళన విషయంలో కూటమి సర్కార్ అలర్ట్ అయిందా? ఇష్యూ మీద స్పెషల్ ఫోకస్ పెట్టబోతోందా? వాటిని ఇంతకు మించి ఉపేక్షిస్తే జరగరాందేదో జరిగిపోతుందని ప్రభుత్వ పెద్దలు డిసైడ్ అయ్యారా? డిఎస్సిలో అక్రమాలంటూ వైసీపీ చాలా రోజుల నుంచి ఆరోపణలు చేస్తున్న సర్కార్ ఇప్పుడే ఎందుకు ఉలిక్కిపడింది? కొత్తగా వేస్తున్న ఆ లెక్కలేంటి? డిఎస్సి సెలక్షన్స్ విషయమై ఏపీ ప్రభుత్వంతో డి అంటే డి అంటోంది ప్రతిపక్షం వైసీపీ. భారీ ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని, దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని కూడా డిమాండ్ చేస్తోంది. జిల్లాల వారీ ఆందోళనలు, కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం లాంటి కార్యక్రమాలతో ఈ అంశాన్ని వీలైనంత ఎక్కువ లాగి జనంలోకి తీసుకువెళ్లాలి అనేది ప్రతిపక్షం ప్లాన్గా తెలుస్తోంది. మొదట్లో ఇదే డిఎస్సిపై అనేక ఆరోపణలు చేసిన వైసీపీకి అధికారులు వరుస ప్రెస్ మీట్స్ పెట్టి క్లారిఫికేషన్ ఇచ్చారు. అయితే స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయని, ఆ విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా ఆందోళనలు తీవ్రం చేస్తోంది ఫ్యాన్ పార్టీ. అందుకోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు జిల్లా మండల స్థాయిలో కూడా నిరసన ప్రదర్శనలకు ప్లాన్ చేస్తోంది. దీంతో ముందు లైట్ తీసుకోవాలనుకున్న మారుతున్న పరిస్థితుల దృష్ట్యా కూటమి ప్రభుత్వం కూడా అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇలాగే వదిలేస్తే పరిస్థితి చేయి దాటిపోతుందన్న ఉద్దేశంతో మరింత ముదరకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. సరిగ్గా ఇక్కడే నీట్ పేపర్ లీక్ ఆందోళనని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారట. డిఎస్సిపై మొదట్లో ఆరోపణలు చేసిన అధికారుల వివరణల తర్వాత ఆ ఉధృతి కాస్త తగ్గినట్టు కనిపించింది. కానీ దేశవ్యాప్తంగా నీట్ ఆందోళనలు, సీజేపీ దెబ్బకు కేంద్ర మంత్రి రాజీనామా లాంటి పర్యవసానాల తర్వాత వైసీపీ సీరియస్ గా డిఎస్సి టర్న్ తీసుకోవడం గురించి కూటమి వర్గాల్లో చర్చ జరుగుతోందట. డిఎస్సికి సంబంధించి పూర్తి క్లారిటీ ఇచ్చామని, అవసరమైతే బహిరంగ చర్చకు కూడా రెడీగా ఉన్నామని ఇప్పటికే స్పష్టం చేశారు మంత్రి లోకేష్. అయినా అదంతా లైట్ అన్నట్టు ఆ స్టేట్మెంట్స్ ని పట్టించుకోకుండా వైసీపీ డిఎస్సిపై పదే పదే ఆరోపణలు చేయడం, ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో ఇక లాభం లేదు, గట్టిగా కౌంటర్స్ వేయాలని కూటమి పెద్దలు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. వైసీపీది అంతా దుష్ప్రచారం అంటూ సీఎం చంద్రబాబు ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పారు. ప్రతిపక్షం అనవసరంగా లేనివి ఉన్నట్టు చూపిస్తూ ఏదో చేయాలనుకుంటోందని, ఆ పార్టీ ట్రాప్ లో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారాయన. ఇప్పుడు ఆ మాటల్ని కేవలం టీడీపీ వాళ్లే కాకుండా మొత్తం కూటమి నేతలంతా పరిగణలోకి తీసుకుని పాటిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరమే బెటర్ అన్న లెక్కల్లో కూటమి ముందుకు వెళ్తోందట. డిఎస్సి అనేది నిరుద్యోగులు, యువతకు సంబంధించిన అంశం కాబట్టి ఈ విషయాన్ని లైట్ తీసుకుంటే అనవసరమైన డిస్టర్బెన్స్ వస్తుందనే ఆలోచనలో ఉన్నారట కూటమి నేతలు. అందుకే ఇక జాప్యం చేయకుండా డిఎస్సికి సంబంధించి వెంటనే ఎలా కౌంటర్ ఇవ్వాలన్న అంశానికి సంబంధించిన కార్యాచరణపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీ ఆందోళనని లైట్ గా తీసుకుని రేపు వాళ్లకు లెఫ్ట్ పార్టీలు, యువత కూడా తోడైతే అనవసరమైన ఇబ్బందులు వస్తాయన్నది కూటమి భావనగా తెలుస్తోంది. దీంతో వెంటనే అలర్ట్ అవ్వడం, సరైన కౌంటర్ ఇవ్వడం మీద దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇది సున్నితమైన అంశం కాబట్టి వైసీపీ చెప్పే మాటలు, చేసే ఆరోపణల్లో నిజానిజాలు పక్కన పెట్టి ముందు జనంలో దానికి సంబంధించిన చర్చ సీరియస్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారట కూటమి పెద్దలు.